హలో ఆల్ డే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా గోల్డీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 31 డిసెంబర్ 2023 మార్నింగ్ 6:40 అవుతుంది. నేను 1 వీక్ బ్యాక్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అది ఎక్కడో మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు మనం అయితే డిఎల్ఎఫ్ గచ్చిబౌలిలో ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేస్ వచ్చేసి అయ్యప్ప సొసైటీలో ఉంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం ఆ ప్లేస్ ఏంటో, ఓకేనా? నాకు చాలా కోల్డ్ ఇంకా కాఫ్ ఉంది, అందుకే నా వాయిస్ కొంచెం ఇలా ఉంది. ఇంకా అర్జున్ డ్రైవింగ్ చేస్తా అని చేస్తున్నాడు కొంతసేపు. వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని ఆడుతున్నాడు అనమాట స్టీరింగ్ పట్టుకొని. ఇంకా అలా సిగ్నల్ పడింది. ఈ ప్లేస్‌కి ఆల్రెడీ చాలా మంది వెళ్ళే ఉంటారు. ఎందుకంటే అది బాగా ఫేమస్ అయింది రీల్స్‌లో గాని, ఇంకా యూట్యూబ్‌లో గాని. సో, ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటది. మీరు కూడా టేస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, హియర్ వి గో. హైటెక్ సిటీ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇలా లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి అయ్యప్ప సొసైటీ రోడ్ ఉంటుంది. ఇక్కడ మన బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ వచ్చేసి పంచకట్టు. మీలో ఎంతమంది ఆల్రెడీ ఇక్కడికి విజిట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇప్పుడైతే పంచకట్టుకి వచ్చేసాము. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా ఎవరు కూడా రాలేదు. ఫస్ట్ నేనే. సో, ఇక్కడ పంచకట్టులో ఫేమస్ అయితే బాగా ఘీ కారం దోస, ఘీ ఇడ్లీ, ఇంకా ఘీ పొంగల్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది చూడండి. ఇంకా ఎవరు రాలేదు. సో, అర్జున్ అయితే చూస్తున్నాడు, అక్కడ బొమ్మలు కనిపించాయి. అక్కడికి వెళ్దామన్నాడు. మా హస్బెండ్ ఏమో ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడనమాట. సో, అర్జున్ అక్కడ బొమ్మలు చూసి అక్కడికి వెళ్దామని చెప్తున్నాడు నాకు. ఇంకా చుట్టూ ఎలా ఉంది ఏంటి అని చూస్తున్నాడు అర్జున్. ఇంకా నేను సరే రామని అక్కడ బొమ్మల దగ్గరికి వెళ్దామని అర్జున్ని తీసుకెళ్తున్నాను. బొమ్మల దగ్గరికి తీసుకెళ్తా అని రమ్మంటున్నాను అర్జున్ని. అర్జున్‌కి అయితే ఫుల్ హ్యాపీ. ఖాళీగా ఉంది. అటు ఇటు తిరగొచ్చని. అసలు ఒక చోట కూర్చోడు. మొత్తం తిరిగేస్తాడు. కానీ మార్నింగ్ కదా కొంచెం కామ్‌గానే ఉన్నాడు. ఇక్కడ కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు కూడా పనులన్నీ చకచకా చేసుకుంటున్నారన్నమాట. సో, ఇక్కడ వాల్ పైన అయితే మొత్తం విలేజ్ స్టైల్‌లో బావి రోల్లో నడచడం, ఇంకా కోడికి మొత్తం పాలు పితకడం, గడ్డి వేయడం అంతా విలేజ్ స్టైల్ ఎలా ఉంటుందో పెయింటింగ్‌లో మొత్తం అలా చూపిస్తున్నారనమాట ఇక్కడ. మార్నింగ్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇలా ఖాళీగా ఉంది. ఆర్డర్ చేసుకున్నాక ఇక్కడ బిల్ ఇస్తే వాళ్ళు మనకి ఐటెమ్స్ ఇస్తారనమాట. మేము ఆర్డర్ చేసింది ఘీ కారం దోస, ఘీ ఇడ్లీ, ఘీ కారం ఇడ్లీ, ఇంకా ఘీ పొంగల్. సో, అర్జున్ అయితే బిల్ నేనిస్తాను అని తను ఇస్తున్నాడనమాట. కానీ అక్కడ ఎవరు లేరు తీసుకోవడానికి. అతను వచ్చాడు ఒకతను. సో, ఆల్రెడీ మేము ఇచ్చేసాం బిల్ టోకెన్. మళ్ళీ అర్జున్ ఇస్తున్నాడు తీసుకోమని, తనకి ఆర్డర్ ఇవ్వమని. ఇప్పుడే స్టార్టింగ్ కదా, వాళ్ళు అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారు. అర్జున్ ఇచ్చే బిల్ కూడా తీసుకొని తను ఇస్తున్నాడని క్యూట్‌గా అలా నవ్వేసి మళ్ళీ మాకు బిల్ ఇచ్చాడు. సో, మా ఆర్డర్ ఇవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుందన్నాడు. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. సో, అంతలోపు మన ఇడ్లీ వచ్చేసింది. వేడి వేడి ఇడ్లీ పైన అలా కారం వేసి ఇస్తాడనమాట. సో, ఇప్పుడైతే ఇడ్లీ పైన కారం వేస్తున్నాడు. ఇక్కడ స్పెషాలిటీ అదనమాట. వేడి వేడి ఇడ్లీ పైన అలా కారప్పొడి వేసి, ఇంకా మంచి ఊరి నుంచి తెచ్చిన నెయ్యి అలా వేడి వాటిపైన వేస్తే ఆ స్మెల్ ఉంటుంది బాబోయ్! సో, ఇప్పుడైతే నెయ్యి ఏసేస్తున్నారు.
నాకేమనిపించిందంటే తను వీడియో తీస్తున్నాడని ఇంకా కొంచెం ఎక్కువ వేశాడేమో అనిపించింది. మామూలుగా కూడా ఎక్కువే ఏస్తారు. బట్ నాకలా అనిపించింది ఎందుకో. బాగా ఏసేసాడని. సో, మనకైతే మన ఘీ పొంగల్ అండ్ ఘీ ఇడ్లీ కారం ఇచ్చేశారు. ఇప్పుడు అవి తీసుకెళ్ళాలి టేబుల్ పైకి. దోస టైం పడుతుంది. సో, ఇప్పుడైతే ఈ 2 ఐటెమ్స్ తీసుకొని మేము టేబుల్ పైకి వెళ్ళిపోతున్నామనమాట. సో, అక్కడ పోర్ట్రేట్ ఉంది కదా! అక్కడికి వెళ్ళి కూర్చుందామని అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. సో, ఇప్పుడు అసలైన యుద్ధం అర్జున్ తోటి ఉంది. అవేమో వేడి వేడిగా ఉన్నాయి. తనేమో అన్నీ టచ్ చేసేస్తా అని. వేడిగా ఉంది కాబట్టి తనని కొంచెం దూరంగా కూర్చోబెట్టాను. బాగా వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ మేము తినేసి కొంచెం చల్లగయ్యాక దాన్ని తినిపిద్దామని అనుకున్నాము. సో, టిష్యూ పేపర్స్ అయితే అక్కడ లేవు. తీసుకురావడానికి వెళ్ళారు మా హస్బెండ్. చాలా వేడిగా అయితే ఉంది ఘీ పొంగల్. మేము కూడా తినలేకపోయాము. జస్ట్ 2 స్పూన్స్ అయితే టేస్ట్ చేసేసి ఇంకా పార్సెల్ చేసేయమన్నాం ఇంటికి. ఇంకా ఆల్రెడీ ఒక పార్సెల్ చెప్పాను. ఇంక ఇది కూడా పార్సెల్ చేసేయమన్నాము. కొంచెం చల్లగా చేసి అయితే అర్జున్‌కి పెట్టాను. ఓకే. తిన్నాడు. కానీ నాకు టేస్ట్ అంత బాగా అనిపియలేదు. అంటే ఫస్ట్‌లో ఉన్న టేస్ట్, ఫ్లేవర్ ఇప్పుడు లేదు. ఏదో ఉందంటే ఉంది. స్టార్టింగ్‌లో అయితే ఆ ఫ్లేవర్ కోసం అసల ఎంత బాగుండేదో. కానీ ఇప్పుడు ఫ్లేవర్ అయితే లేదు. మీకు ఈ మధ్య తినుంటే టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, చిన్న చట్నీకి బౌల్స్ ఇలా ఇచ్చారు చిన్నవి. నాకైతే భలే క్యూట్‌గా అనిపించాయి అవి. ఇంకా ఘీ కారం ఇడ్లీ అయితే బాగుంది. ఓకే. పర్లేదు. అర్జున్‌కి అలా కొంచెం కొంచెం ఇడ్లీ తినిపిస్తూ పట్టుకున్నా. తనేమో కిందకెళ్ళి ఆడుకుంటానని వెళ్ళిపోతున్నాడు. వద్దని పట్టుకున్నాడు అలా. ఇంకా ఇప్పుడు మన ఘీ కారం దోస అయితే వచ్చేసింది. ఒకప్పుడు స్టార్టింగ్‌లో తిన్నప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ వాసనొచ్చిందో. ఇప్పుడు ఆ ఫ్లేవర్ వాసనే లేదు. ఏదో దోస ఓకే. నాకు కోల్డ్ అయ్యి నాకలా వాసన తెలియలేదో ఏమో తెలీదు కానీ, నాకైతే ఏమి స్మెల్ రాలేదు. ప్లస్ టేస్ట్ కూడా అంత నార్మల్‌గానే ఉంది. సో, మీకు ఎలా అనిపించిందో చూడండి. ఇంకా ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. ఓకేనా? ఇంకా అర్జున్‌ని కిందకి వెళ్ళకుండా ఆపడానికి కోసం ఫోన్‌లో గేమ్స్ పెట్టి ఇచ్చాననమాట. యూట్యూబ్ గేమ్స్ అవి చూస్తున్నాడు. ఇంకా అలా ఫాస్ట్‌గా మేము కూడా తినేసాము. ఇంకా ఈ చట్నీ బాల్ చాలా క్యూట్‌గా అనిపించింది నాకు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది నేను లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చెయ్యక. ఇంకా అర్జున్ డెలివరీ అయ్యాక నేను ఎక్కువ వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది దగ్గరగా. షార్ట్స్ ఏదో అప్పుడప్పుడు అలా అప్‌లోడ్ చేశాను గానీ, ఇంకా లాంగ్ వీడియోస్ అయితే అస్సలు అప్‌లోడ్ చేయలేదు. ఈరోజు 31st రోజు. ఈరోజే రికార్డ్ చేసి, ఈరోజే నేను పోస్ట్ చేస్తా అని అనుకోలేదు. కానీ అలా అయిపోయింది. ఇయర్‌లో ఒక వీడియో. చూసారా? ఇయర్ మొత్తం ఒక్కటి కూడా తీయకుండా ఇయర్ ఎండింగ్‌లో ఈరోజు పోస్ట్ చేస్తున్నా. సరే ఇక నుంచైనా యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ కావాలి. సో, మీరు నాకు సపోర్ట్ చూపించండి కామెంట్స్ ద్వారా. ఓకేనా? డైలీ వ్లాగ్స్ అయినా ఏదో ఒకటి చిన్న చిన్నవైనా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. నేను వీడియోస్ తీశాను. కానీ ఇంకా ఎడిట్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేయడంలో చేయట్లేదు. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ అప్‌లోడ్ చేయడానికి చేయలేకపోతున్నా. ఎందుకో అలా అయిపోతుంది చేయకుండా. సో, నెక్స్ట్ ఇయర్ నుంచైనా కంపల్సరీ కాన్స్టెంట్‌గా అప్‌లోడ్ చేయాలని డిసైడ్ అయ్యా. సో, ఈరోజు బై చాన్స్ వీడియో రికార్డ్ చేసేసి అప్‌లోడ్ చేస్తున్నా. ఇక నుంచి మోస్ట్‌లీ అర్జున్ వ్లాగ్సే బాగా వస్తాయి. దాంతో చాలా టైమ్ పాస్ అయిపోతుంది. అలాగే టైం కూడా సరిపోవట్లేదు.
సో, తను చూసి అనమాట నాకు ఇదే కావాలి, అదే కావాలి అని చెప్తున్నాడు. చట్నీ డిప్ చేసి పెట్టాలి అని. సో, వాళ్ళ డాడీ అయితే తినిపిస్తున్నారు అర్జున్‌కి. మళ్ళీ కిందికెళ్ళి ఆడుకుంటా అని జరుగుతున్నాడనమాట. మళ్ళీ కూర్చోబెట్టి ఫోనయితే చూపిస్తున్నాను. తినే వరకు చూడమని. మోస్ట్‌లీ అయితే బాగానే ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా ఇలా మారం చేసినప్పుడే ఫోను పెడతాను. ఎక్కువ అయితే ఫోను యూజ్ చెయ్యనివ్వను. ఇంట్లో గూడా టీవీ పెడతాము. ఫోను చాలా రేర్. పిల్లలకి అలవాటయిపోతే ఇంకా అది బాగా ఎడిక్ట్ అయిపోతారు. అలానే మా అక్క వాళ్ళ సన్ రాకీ అడిక్ట్ అయిపోయాడు. అందుకే వీడికన్నా కొంచెం దూరం పెట్టాలని. ఇప్పుడు వాడికి దూరం పెట్టాలన్నా మేము ట్రై చేసినా మా వల్ల కావట్లేదు. సో, మీరు కూడా పిల్లలుంటే జాగ్రత్త. ఫోన్‌కి దూరంగా ఉంచండి. ఇంకా మేమైతే తినేసి ఇంకా పార్సెల్ కూడా తీసేసుకున్నాము. మా అత్తయ్యకి ఇంకా మా అక్కకి తీసేసుకున్నాము. సో, ఇప్పుడైతే వెళ్తున్నామనమాట. సో, అక్కడ పంచకట్టు దగ్గర అర్జున్‌ని ఫోటో దించలేదని దించుతా అని వెళ్ళమన్నారు. అదిగో వెళ్ళి ఇటు తిరుగు అంటే ఇటు తిరగట్లేదు. అటే తిరిగి ఆ లెటర్స్‌ని పట్టుకొని ఆడుతున్నాడు. ఇంకా సరే అని అలా కొంచెం వీడియో తీసి వెళ్దాం రా అని తీసుకెళ్తున్నా. సో, ఫోటో అయితే అక్కడ దింపలేదు. జస్ట్ ఇలా వీడియో. చూసారా అప్పుడే ఇంతమంది జనం వచ్చేసారు. మేము వచ్చినప్పుడు ఎవరు లేరు. వెళ్ళేటప్పుడు చూసారా మొత్తం ఫుల్ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్తూ ఉంటే లేకపోతే ఇక్కడ తినడానికైనా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఆంబియన్స్ అయితే చాలా బావుంటుంది. ఇంకా ఫుడ్ కూడా బావుంటుంది. మేబీ నాకు కోల్డ్ అయింది కదా! అందుకే నాకు టేస్ట్ తెలియలేదేమో. కానీ టేస్ట్ మాత్రం అక్కడ చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. సో, ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. మామూలుగా అయితే వీడియోస్ నేను రికార్డ్ చేసి అప్‌లోడింగ్ వెంటనే చేద్దాం అనుకుంటాను గానీ చేయలేను. సో, ఈసారి ఎలా అయినా అప్‌లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంటికి వెళ్ళగానే ఎడిట్ చేసి రికార్డింగ్‌ది చెప్దామనుకున్నా వాయిస్. కానీ అది ఇంటికి వెళ్ళగానే చెప్పలేదు. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ చెప్పి ఇంకా ఎడిట్ చేశాను. ఓకే. పర్లేదు. ఈరోజే కంప్లీట్ చేశాను కదా! అట్‌లీస్ట్ కనీసం ఓకే. కొంచెం బెటరే అనిపిచ్చింది. ఇంకా కొంచెం అట్లానే ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయడానికి కోసం. సో, ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము. ఈ రోడ్ మీకు ఐడియా ఉందా? ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఎగ్జాక్ట్‌గా జూబ్లీ హిల్స్ టు పంజాగుట్ట అనమాట. ఐ మీన్ వెళ్ళే రూట్‌లో. మా ఇంటికి వెళ్ళే రూట్ అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్. సో, అక్కడి వరకు వెళ్ళే వరకు రికార్డ్ చేద్దాం అనుకున్నా. సో, రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇది మేము వెళ్ళడానికి మాకొక 25 మినిట్స్ అలా పట్టింది. కానీ ఫాస్ట్ మోషన్‌లో మాత్రం 3 మినిట్స్ కూడా పట్టలేదు. సో, ఇప్పుడైతే మనం నెక్లెస్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. అర్జున్ మళ్ళీ కారు నడుపుతా అని కూర్చున్నాడు. ట్యాంక్ పైనున్నాము. ఇటు సైడ్ చూస్తే సెక్రటరేట్. సో, మేమైతే ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరకొచ్చేసాము. ఇంకొక 5, 10 మినిట్స్‌లో ఇంటికెళ్ళిపోతామనమాట. సో, ఇలా హిమ్మత్ నగర్ ఇటు సైడు వెళ్తుంటే టీటీడీ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే మా ఇల్లొచ్చేసింది. సో, మొత్తం రూట్ పెట్టేసాను. మార్నింగ్ కదా! ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే మా హస్బెండ్ మార్నింగ్ టైమ్స్‌లో గానీ, లేకపోతే మిడ్‌నైట్స్‌లో గానీ రావడానికి ప్రిఫర్ చేస్తారు. ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి చందానగర్‌కి ఒక ఆల్మోస్ట్ ఒక 1-1 ½ అవర్ పడుతుంది ట్రాఫిక్‌లో. సో, ట్రాఫిక్ లేకపోతే ఒక 45 మినిట్స్ అలా ఎళ్ళిపోతాము. 40 మినిట్స్, 45 మినిట్స్. సో, అర్జున్‌కి కొంచెం ఆకలిగా ఉందని మళ్ళీ పాలు తాగుతున్నాడు. మామూలుగా అయితే నా దగ్గరే కూర్చోబెట్టుకుంటాను. కానీ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా అని ఇంకా వాళ్ళ డాడీ కూర్చోబెట్టుకున్నాడు. ఇదైతే రీసెంట్‌గా వేసిన ఫ్లైఓవర్ అనమాట. రీసెంట్‌గా ఓపెన్ చేశారు. ఒక 1-3 మంత్స్ అవుతుంది. సో, ఇప్పుడైతే మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ మెయిన్ జంక్షన్ దగ్గరకొచ్చేసాము. ఇక్కడి నుంచి మా ఇల్లు ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే.
సో మా ఇంటి వరకు రూట్ అయితే చూపెట్టాను, నార్మల్ దగ్గర వరకు అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ అన్ని దగ్గరలో చాలా ఫేమస్ థియేటర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ నుంచి ఉన్నది ఇక్కడ గోల్కొండ హ్యాండ్లూమ్స్ ఉంది, సంధ్యా థియేటర్, ఇంకా సప్తగిరి, ఇంకా మంచి థియేటర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ నుంచి ఉన్నది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి మా ఇంటికి. సో అక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ స్పెన్సర్ ఉంటుంది దగ్గరలో మాకు. ఇంటికి దగ్గరలో ఉన్నాను. సో నేనైతే ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను నేను. మీరు వీడియో చూసాక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ మరి. సీ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. Thank you so much for watching. Please do like and share. Subscribe to my channel if you're not.